హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అద్దె భార్య ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఇట్స్ ఓకే దాత్రి, నీకేమైనా ప్రాబ్లం ఉంటే ఈ ఆపరేషన్ మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఆఖరి నిమిషంలో అయినా సరే ఆమెని ఆ ఇబ్బందిలోంచి తప్పించొచ్చు అన్న ఆశతో అడిగింది పంకజాక్షి. ఆ అవసరం లేదు మేడం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆపరేషన్ ఆగడానికి వీల్లేదు. మనం ఇది ఈరోజే చేస్తున్నాం. నేను ఎలా అయినా సరే టైంకి స్పాట్కి వచ్చేస్తాను, మీరు ఇది ఫిక్స్ అయిపోండి అని ఆమె అంటూ ఉండగా కింద నుంచి మళ్ళీ అరిచినట్టు పిలిచిన అనురాధ పిలుపు ఆమెకు వినిపించింది. దాంతో అసహనంగా ఫీల్ అవుతూ, ఓకే మేడం, నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను, బాయ్ అంటూ కాల్ కట్ చేసి కిందకి వెళ్ళిపోతూ ఉంది ధాత్రి. తను పిలిచిన ఆమె రాకపోవడంతో కోపంగా స్టెప్స్ వైపు చూస్తూ ఉంది అనురాధ. అప్పుడే కంగారుగా కిందకి దిగిన ధాత్రి, చెప్పండి అత్తయ్య, ఏంటి పిలిచారు అంటూ వినయంగా అడిగింది. నేను చాలాసేపటి నుంచి గొంతు చించుకుని అరుస్తూనే ఉన్నాను, అయినా కూడా పలకకుండా ఆ పిలిపేదో ఇప్పుడే నీకు వినిపించినట్లు దగ్గరికి వచ్చి ఏంటత్తయ్యా అని అంత వినయం నటిస్తూ అడుగుతావేంటి? ఏ పిలిచిన వెంటనే పలకడం తెలియదా నీకు? సీరియస్గా అడిగింది అనురాధ. అంటే అత్తయ్య, అది తెలుసు అత్తయ్య, కానీ నేను అక్కడి నుంచి ఓయ్ అంటే మీకు వినిపిస్తుందో లేదో దగ్గరికి వచ్చి పలుకుదామని సైలెంట్గా ఉన్నాను, అంతే తప్ప మీ గొంతు ఎంత పెద్దదో చూద్దామని కాదత్తయ్య అంది ధాత్రి. ఆ మాటతో పళ్ళు కొరుకుతూ, మంచి పని చేసావులే, ఇంతకీ నేను చెప్పిన వంట పని ఏమైంది అడిగింది అనురాధ. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అత్తయ్య, ఒక 15 మినిట్స్ టైం ఇవ్వండి, అన్నీ వేడివేడిగా తీసుకొచ్చి ఆ వేడి చల్లారక ముందే మీకు వడ్డించేస్తాను, ఆ తర్వాత రెస్ట్ తీసుకుందరు కానీ చిన్నగా నవ్వుతూ చెప్పింది ధాత్రి. రెస్ట్ తీసుకోవడం ఏంటి? అంటే ఫుడ్లో ఏమైనా మత్తుమందు కలపాలి అని ప్రయత్నం చేస్తున్నావా ఏంటి? తిన్న వెంటనే రెస్ట్ తీసుకోవడానికి సీరియస్గా అడిగింది అనురాధ. ఆ అవసరం నాకు లేదత్తయ్య, నేను వండిన ఫుడ్ తింటే ఆటోమేటిక్గా మీరే 4 రోజులు రెస్ట్ తీసుకుంటారు, అంత మహిముంది నేను వండిన ఫుడ్లో అని మనసులో అనుకుని, చిచ్చి అలాంటిదేమీ లేదు అత్తయ్య, భోజనం చేసిన వెంటనే ఎవరైనా కాసేపు రెస్ట్ తీసుకుంటారు కదా, ఆ ఉద్దేశంతో అన్నాను అంతే అంది ధాత్రి. నిన్ను రోస్ట్ చేయకుండా నేను రెస్ట్ ఎందుకు తీసుకుంటానే అని మనసులో అనుకుని, సర్లే చెప్పిన కబుర్లు చాలు కానీ వెళ్ళి వంట సంగతి చూడు అని అనురాధ చెప్పడంతో, సరే అత్తయ్య అని వంటగదిలోకి వెళ్ళి తనకు వచ్చినవి అందరికీ నచ్చేటట్లుగా కలర్ఫుల్గా చేతికి అందినవన్నీ గిన్నెలో వేసేస్తూ అటు ఇటు తిప్పేసి అరగంటలో ఆమె చెప్పిన 4 రకాల వంటలతో పాటు మరొక రకం ఎక్కువగానే చేసి టేబుల్పై సర్దేసింది ధాత్రి. మంచి సువాసన ముక్కుకి తగలడంతో టెంప్ట్ అయిపోయిన సీత, అమ్మగారు, మీ కోడలు గారు వంటలు ఇరగదీసేసినట్లున్నారు, రండి వెళ్ళి ఒక పట్టు పడదాం అని అనురాధను పిలిచింది. అబ్బా ఉండవే, అది వచ్చి పిలవకుండా మనం వెళ్తే చీప్ అయిపోతాము, అది వచ్చి 2-3 సార్లు పిలిచినా ఆ తర్వాత మనం వెళ్ళాలి, అప్పుడే అత్తగారి హోదా కొంచెం స్ట్రాంగ్గా నిలబడుతుంది అంటూ చెప్పింది అనురాధ. ఆమె అలా అనడంతో నాలిక లాగేస్తున్నా సరే కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ధాత్రి వచ్చి తమని ఎప్పుడు పిలుస్తుందా అని ఎదురు చూస్తూ నిలబడింది సీత. వంటలు అన్నీ పూర్తి అయిపోవడంతో బయటికి వెళ్ళడానికి టెన్షన్ పడుతూ ఉన్న ధాత్రి వాళ్ళని పిలవడం మర్చిపోయి తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది. అప్పటికి కూడా వాళ్ళు ఇంకా భోజనం చేయకుండా అలాగే సోఫాలో భీష్మించుకుని కూర్చుని ఉండడం చూసి చిన్నగా తల కొట్టుకుంటూ, అబ్బా బయటికి వెళ్ళాలి అన్న టెన్షన్లో వీళ్ళని భోజనానికి పిలవడం మర్చిపోయానా, అయినా పిలవకపోయినా వెళ్ళి తినొచ్చు కదా, పిలిచే వరకు వెయిట్ చేయాలా ఏంటి, అసలే నా టెన్షన్లో నేనుంటే వీళ్ళ అజమాయిషి ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు, మామూలుగా ఉన్నప్పుడైతే ఎంతైనా భరించవచ్చు, కానీ ఇలాంటి టైంలో ఇలా చేస్తే మండిపోతుంది ఇక్కడ అని మనసులో అనుకుని అనురాధ దగ్గరికి వెళ్ళి, అత్తయ్య గారు భోజనం సిద్ధంగా ఉంది, రండి వడ్డిస్తాను అంటూ పిలిచింది ధాత్రి. మేం తింటాంలే,
మాకు కంగారేముందమ్మా, నీకు ఏవో అర్జెంట్ పనులు ఉన్నట్లున్నాయి కదా, ముందు వెళ్ళి వాటి సంగతి చూడు. ఆ తర్వాత తీరిగ్గా నీకు సమయం దొరికాక తాయితీగా మమ్మల్ని పిలిచి మాకు వడ్డించవచ్చు అంటూ సాగదీసింది అనురాధ. ఓహో, భోజనం వడ్డించకుండా వెళ్ళిపోయాను అని సాగదీస్తున్నారా? సరే, వడ్డిస్తా అని మనసులో అనుకుని, అంటే అత్తయ్య గారు, అది వంట చేసి చేసి ఉన్నాను కదా, ఆ స్టవ్ వేడికి ఒంటి నిండా చెమటలు పట్టేసింది. మీకు వడ్డించేటప్పుడు ఆ చెమట జారి ఎక్కడ మీరు తినే ప్లేట్లో పడుతుందో అది చూసి మీరు ఎక్కడ అసహ్యించుకుని నేను ప్రేమగా వండిన వంట తినకుండా మధ్యలోనే ఆపేసి లెగిసిపోతారో అన్న భయంతో ముందు వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాను. ఇలా ఫ్రెష్ ఫీలింగ్తో మీకు మరింత ఫ్రెష్గా వడ్డిస్తే ఆ ఫీలింగ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా, అందుకే ఇలా చేశాను. ఈ విషయంలో మీకు కోపం వస్తే ఐఎమ్ వెరీ సారీ అత్తయ్య గారు అంటూ గారంగా అంది ధాత్రి. ఏం ఫ్రెషో ఏమో, నువ్వన్న ఆ మాటలో ఫ్రెష్ అన్న మాట తప్ప ఇంక ఏ మాట నాకు సరిగ్గా అర్థం కాలేదు కానీ, సరే పద, బతిమలాడుతున్నావు కదా, ఇప్పటికి కూడా రాకపోతే అత్తగారు నాతో బతిమలాడించుకుంటుంది అని నీ మొగుడికి ఫోన్ చేసి నా మీద కంప్లైంట్ చేసినా చేస్తావు. నాకెందుకు వచ్చిందిలే అమ్మా, పద అంటూ పైకి లేచింది అనురాధ. అది చూసిన సుగుణగా వారి మీద మనసులోనే జాలిపడుతూ, పాపం మేడం గారు అలా భోజనం చేయడానికి లేచి నడుచుకుంటూ వెళుతూ ఉంటే తన చావుని కన్ఫర్మ్ చేసుకుని శ్మశానానికి నడిచి వెళుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఏదైతే ఏముంది, మొదటి రోజే తన వంట ప్రభావంతో అత్తగారిని కైలాసానికి పంపించిన ఘనత మాత్రం మా దాత్రమ్మకే దక్కుతుంది అని మనసులో అనుకుంది ఆమె. దాత్రి కంగారుగా వడ్డిస్తూ ఉంటే డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చిన అనురాధ, పక్కనే నిలబడి సీత లొట్టలు వేసుకుంటూ ఆమె పెట్టిన ఫుడ్ తృప్తిగా తింటూ ఉన్నారు. అబ్బా, వాసన చూస్తుంటేనే అదిరిపోతుంది, ఇంకా తింటే ఎలా ఉంటుందో అని మనసులో అనుకుంటూ, అదిగో అవి ఎప్పుడు వేయండి, ఇదిగో ఈ చికెన్, ఆ పప్పు త్వరగా వడ్డించండి, అబ్బబ్బబ్బా ఎంత బాగున్నాయో, తింటుంటే జన్మ మీద విరక్తి వచ్చేస్తుంది, ఇంత మంచి ఫుడ్ తిన్నాక పోయినా పర్వాలేదు అన్న ఫీలింగ్ గుండెల నుంచి తన్నుకొచ్చేస్తుంది అని అంటూ అస్సలు గ్యాప్ ఇవ్వకుండా ఒకదాని తర్వాత ఒకటి తింటూనే ఉంది సీత. సీత అంత దారుణం కాదు కానీ అనురాధ కూడా దాత్రి వంటలు నచ్చడంతో రోజు కన్నా కొంచెం ఎక్కువగానే తింది. కానీ వారిద్దరూ అలా తినడం చూసిన సుగుణ దాత్రి మాత్రం మనసులో భయపడుతూ ఉన్నారు. అమ్మా, నిజం చెప్పండి, మీకు నిజంగానే వంట చేయడం రాదు కదా, అనుమానంగా అడిగింది సుగుణ. నా వంట ప్రభావం ఎలా ఉంటుందో తెలిసి కూడా నువ్వు ఆ క్వశ్చన్ అడగడం అనవసరం ఆంటీ, దీనంగా చెప్పింది ధాత్రి. మరి మీ వంట ప్రభావం ఆ లెవెల్లో ఉంటే వీళ్ళేంటమ్మా ఈ లెవెల్లో తింటున్నారు, నాకెక్కడో తేడా కొడుతుంది ఆలోచిస్తూనే అంది సుగుణ. తేడా కొట్టడానికి ఏమీ లేదా ఆంటీ అక్కడ, నా వంట తిన్నప్పుడు బాగానే ఉంటుంది, తిన్న తర్వాతే ఎవరికి ఏం జరుగుతుందో ఏమీ చెప్పలేము అని ధాత్రి అంటూ ఉండగానే తినే ప్లేట్ టేబుల్పై పెట్టి రూమ్లోకి పరుగు తీసింది సీత. అది చూసి, అదిగో నేను చెప్పానా మీకు, బ్యాటింగ్ స్టార్ట్ అయిపోయింది, ఇది ఎప్పటికాగుతుందో ఎవ్వరికీ తెలీదు అని ధాత్రి అంటూ ఉండగా అనురాధ కూడా ప్లేట్లో చేతులు కడిగేసుకుని మరొక రూమ్లోకి పరుగు తీసింది. అది చూసి వస్తున్న నవ్వుని కష్టంగా ఆపుకుంటూ ఉంది సుగుణ. సరే ఆంటీ, ఇప్పుడు స్టార్ట్ అయిన వాళ్ళ రైల్ ఇంజన్ ఇప్పుడప్పుడే ఆగదు కానీ నాకు బయట కొంచెం పని ఉంది, ఆ ఇంజిన్ ఆగే లోపల పని చూసుకుని వెంటనే వచ్చేస్తాను, మీరు జాగ్రత్త, వాళ్ళు కనుక నన్ను అడిగితే పడుకున్నానని చెప్పు అంటూ చెప్పి కంగారుగా బయటికి వెళ్ళిపోతూ ఉంది ధాత్రి. ఆనంద్ ఎంత చెప్పినా కూడా తను ఆటోలో విన్న ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు మర్చిపోలేకపోతుంది. సహస్ర వాటి గురించి ఆలోచిస్తూ ఉన్న ఆమెకి, అవునా, అయితే నేను వెంటనే వచ్చేస్తున్నాను, లేదు నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా మీరు ఎలాంటి మూవ్ తీసుకోకండి, ఇది చాలా జాగ్రత్తగా చేయవలసిన ఆపరేషన్, ఇందులో ఎటువంటి మిస్టేక్ జరగకూడదు అని మాట్లాడుకుంటూ స్టెప్స్ దిగుతూ ఉన్న ధర్మేంద్ర ఆమెకి కనిపించాడు. అతను అంత టెన్షన్గా మాట్లాడడం చూస్తూ అతని మాటలు వింటూ ఉన్న సహస్రకి మరింత అనుమానం పెరిగిపోయింది. లేదు, ఖచ్చితంగా డాడీ నేను అనుకున్న ఆ స్మగ్లర్ దగ్గరికి వెళుతున్నాడు, ఆనంద్ సార్
తెలివిగా నా దగ్గర నుంచి విషయం మొత్తం తెలుసుకుని నన్ను మెల్లిగా ఈ విషయం నుండి పక్కకు తప్పించి క్రెడిట్ మొత్తం తనే కొట్టేయాలి అని ప్లాన్ వేశాడు. దానికి డాడీ కూడా సహకరిస్తున్నాడు. జరగనివ్వను. నేను ఇది అస్సలు జరగనివ్వను. నేను కష్టపడి వేసుకున్న దోశలు మీరు తినేసినట్లు కష్టం నాది, ఫలితం మీద. నా దగ్గర మీ పప్పులు అస్సలు ఉడకవు. చెప్తా మీ సంగతి. మీ ఇద్దరూ ఎక్కడికి వెళుతున్నారో కనిపెట్టి మీ పని పడతాను అని మనసులో అనుకుని, డాడీ ఎక్కడికి? ముందుటి రండి, భోజనం చేయండి అంటూ పిలిచింది సహస్ర. లేదు బేబీ, అర్జెంట్ పనుంది, వెళ్ళాలి కొంచెం అసహనంగా అన్నాడు ధర్మేంద్ర. అవన్నీ కుదరవు డాడీ, మీరు వచ్చి ముందు భోజనం చేస్తున్నారు అంతే, రండి ఫస్ట్ అంటూ ఆర్డర్ వేసింది సహస్ర. అక్కడ భోజనం చేయడం ఇష్టం లేకపోయినా సరే ఆమె ముందు నటించాలి కాబట్టి కష్టంగా వచ్చి అక్కడే కూర్చుని ప్లేట్లో చేతులు పెట్టి కెలుకుతూ ఉన్నాడు ధర్మేంద్ర. అది గమనించి సుధా కిచెన్లోకి వెళ్ళిపోగా, నాకు ఈరోజు ఏంటో ఆకలిగా లేదు డాడీ. సరే నేను ఇంకా వెళ్ళి పడుకుంటాను, చాలా నీరసంగా కూడా ఉంది అని చెప్పి ప్లేట్లో చేతులు కడిగేసి, గుడ్ నైట్ డాడీ, గుడ్ నైట్ మమ్మీ అంటూ చెప్పి మెల్లిగా అతను వెనక్కి వచ్చి పైకి వెళుతున్నట్లు నటించి బయటికి వెళ్ళిపోయి అతని కార్ డిక్కీలో దాక్కుంది సహస్ర. ఆ విషయం తెలియని ధర్మేంద్ర ఆమె పైకి వెళ్ళిపోయింది అని అనుకుని తన చెయ్యి ప్లేట్లో కడిగేసుకుని బయటికి వెళ్ళిపోయి కార్ డిక్కీలో ఆమె ఉంది అని తెలుసుకోలేక ఆ కార్ స్టార్ట్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఒక చాలా పెద్ద రెస్టారెంట్లో ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు దేవిక ఇంకా ఆనంద్. వన్ పీస్ డ్రెస్లో చాలా సెక్సీగా రెడీ అయ్యి అక్కడికి వచ్చిన దేవికని అక్కడున్న వారందరూ సొల్లు కార్చుకుంటూ చూస్తూ ఉండడంతో చాలా చిరాగ్గా అనిపించింది ఆనంద్కి. అయినా కూడా కష్టంగా ఏదో నిప్పుల మీద కూర్చున్నట్లు ఇబ్బంది పడుతూ కూర్చుని రాణి నవ్వుని బలవంతంగా నవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అతను. ఒక పక్క ఫుడ్ ఆర్డర్ ఇచ్చి మరో పక్క తన స్టేటస్ గురించి, తన లైఫ్ స్టైల్ గురించి, తనకి అతను ఎలా ఉంటే నచ్చుతాడో అన్న విషయం గురించి చెప్తూ ఆనంద్ బుర్ర తినేస్తూ ఉంది దేవిక. దీనమ్మ, లవర్స్ డేట్కి వెళతారు అని తెలుసు కానీ ఆ డేట్ మరీ ఇంత వర్స్ట్గా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. అయినా డిన్నర్కి పిలిస్తే పాప నన్ను ఇంప్రెస్ చేసే పని ఏమైనా పెట్టుకుందేమో అనుకున్నాను. కానీ ఇలా తనలో ఉన్న మరొక యాంగిల్ గురించి నాకు చెప్తూ నన్ను భయపెట్టే ప్రోగ్రాం పెట్టుకుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా చెప్తే ఎవరైనా ఈ జన్మలో దీన్ని పెళ్లి చేసుకుంటారా అని ఆనంద్ మనసులో అనుకుంటూ ఉండగానే దేవిక ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ అక్కడికి వచ్చింది. టేబుల్పై ఉన్న ఆ ఫుడ్ ఐటమ్స్ చూసి, వామ్మో, చూడడానికి బక్కగానే ఉన్నా ఇది మరీ ఇన్ని ఐటమ్స్ తింటుందా? ఇవన్నీ అంత చిన్న పొట్టలో ఎక్కడ పట్టిస్తున్నావు తల్లి అని మనసులో అనుకుంటూ భయంగా వాటి వైపు చూస్తూ ఉన్నాడు ఆనంద్. అతని చూపు గమనించి, ఏంటి ఆనంద్ అలా చూస్తున్నావు, కమాన్ హ్యావ్ ఇట్ అంది దేవిక. ఏంటి హ్యాబిట్? నా బొంద హ్యాబిట్. ఇంత తింటే మనిషి అన్నవాడు ఎవడైనా బ్రతికి చేస్తాడా అని మనసులో అనుకుని, ఐఆమ్ సో సారీ దేవిక, నాకు ఇలాంటి ఫుడ్ పడదు. నేనెప్పుడు బాయిల్ చేసిన వెజిటేబుల్స్ మాత్రమే నైట్ టైం తీసుకుంటాను. ఇంత హెవీ ఫుడ్ అసలు తీసుకోలేను అంటూ కొంచెం ఇబ్బందిగా చెప్పాడు ఆనంద్. ఓ అవునా, అయ్యో, ఆ విషయం నాకు తెలియక ఇంత ఫుడ్ ఆర్డర్ చేసేసానే అని ఫీల్ అవుతూ ఉన్న ఆమె ఫేస్ చూసి, పర్వాలేదు క్యాన్సిల్ చేసేయి అంటూ చెప్పాడు ఆనంద్. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ, తింటే అయిపోయేదానికి క్యాన్సిల్ చేయడం ఎందుకు, ఇవి తినడానికి నేనున్నాను కదా, ఈ ఫుడ్ మొత్తం నేను తింటాను, నీకేం కావాలో నువ్వు ఆర్డర్ చేసుకో అని అంటూ మళ్ళీ ఏదో గుర్తు రావడంతో, వెయిట్, నువ్వు సరిగ్గా ఆర్డర్ చేసుకోలేవు, నేను ఆర్డర్ చేస్తాను అని బేరర్ అంటూ పిలిచింది దేవిక. నా బంగారు తల్లే, నేను తినే ఫుడ్ కూడా నువ్వే ఆర్డర్ చేస్తున్నావా? అంటే ఫ్యూచర్లో నాకు ఏ కష్టం కలగకుండా చూసుకోవాలి అని ఇప్పటి నుంచే ఫిక్స్ అయిపోయావన్నమాట. పాపం, అసలు విషయం తెలిస్తే ఏమైపోతావో ఏంటో అని అతను మనసులో అనుకుంటూ ఉండగా అక్కడికి బేరర్ రావడంతో అతనికి ఏదో చెప్పింది దేవిక. ఆమె చెప్పేదాని మీద అస్సలు ఇంట్రెస్ట్ లేకపోవడంతో పెద్ద పట్టించుకోలేదు ఆనంద్. ఓకే మేడం అని అతను అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో, ఇంకేంటి ఆనంద్ విశేషాలు
అంటూ అడిగింది ఆమె. నేను చెప్పడానికి ఏముంటుంది నా బొంద, అయినా నాకు చెప్పే అవకాశం ఇవ్వకుండా మొత్తం నువ్వే చెప్తున్నావు కదా, కానీ నీ సొల్లు వింటూ కూర్చుంటాను అని మనసులో అనుకుని, నువ్వు చెప్పు దేవిక, నువ్వు మాట్లాడుతుంటే వినడం చాలా ఆనందంగా ఉంది అంటూ చాలా కష్టంగా ఒక ఫీల్ని ఫేస్లోకి తెచ్చుకుని బలవంతంగా చెప్పాడు ఆనంద్. దాంతో చిన్నగా నవ్వుతూ మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేసింది దేవిక. ఒక 10 నిమిషాల తర్వాత పచ్చి కూరగాయలను తీసుకువచ్చి అతను ముందు పెట్టాడు బేరర్. అందులో ఎక్కువగా కాకరకాయ ముక్కలు ఉండడంతో అయోమయంగా ఆమె వైపు చూశాడు ఆనంద్. అతని వైపు చూసి కన్నింగా నవ్వుతూ, నాకు తెలుసు ఆనంద్, నువ్వు రోజు ఫుడ్లో ఏ ఐటమ్స్ తీసుకుంటావో. నేనేదైనా చెయ్యాలి అని ఫిక్స్ అయిన వెంటనే దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ముందుగానే తెలుసుకుంటాను. అది నా అలవాటు. అలాగే నిన్ను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిన వెంటనే నీకు సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకున్నాను. ఆ విషయంలో నీ ఫుడ్ అలవాట్లు కూడా ఒక్కటి, నీకు అసలు పచ్చి కూరగాయలంటేనే నచ్చదు. అందులోని ఎక్స్పెషలీ ఈ కాకరకాయ అసలు దగ్గరికే రానివ్వవు. కానీ నాతో డిన్నర్ చేయడం ఇష్టం లేక నువ్వు ఇవంటే ఇష్టం అని చెప్పావు అని నాకు బాగా అర్థమైంది. అందుకే నీకు ఈ చిన్న పనిష్మెంట్. ఇప్పుడు ఇవి నువ్వు తినక తప్పదు. ఇవి తిన్నాక నాకు మళ్ళీ అబద్ధం చెప్పాలి అంటేనే భయపడతావు అంటూ చెప్పింది దేవిక. ఆ మాటతో చాలా కోపం వచ్చింది ఆనంద్కి. ఏదో నా పని పూర్తి చేయడం కోసం ఈ పిచ్చి దాన్ని భరిస్తూ ఉంటే రోజు రోజుకి దీని పిచ్చి ఎక్కువైపోతుంది. త్వరగా దీన్ని కట్ చేయాలి అని మనసులో అనుకుంటూ ఆమె వైపు అతను సీరియస్గా చూస్తూ ఉండగా అతని ఫోన్ రింగ్ అయింది. దాంతో ఆ నెంబర్ చూసి కాల్ లిఫ్ట్ చేసి, హా సార్ చెప్పండి, హా అంటున్నాడు ఆనంద్. ఆ కాళ్ళ అవతల వైపు ఉన్న ధర్మేంద్ర ఏదో చెప్పడంతో, ఓకే సార్, వెంటనే బయలుదేరుతున్నాను అని చెప్పి కాల్ కట్ చేసి, నాకు అర్జెంట్ పని ఉంది, నువ్వు డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళు, బాయ్, గుడ్ నైట్, నేను వెళ్తున్నాను అంటూ చెప్పి ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆనంద్. అది చూసిన దేవికకి చాలా కోపం వచ్చింది. తన చేతిని గట్టిగా బిగించి, మిస్టర్ ఆనంద్, నన్ను ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతున్నావా? నీ సంగతి ఇలా కాదు. ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. దీని ఫలితం ఎలా ఉంటుందో రేపు ఉదయం నీకు బాగా అర్థమవుతుంది. మళ్ళీ నన్ను ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయకుండా స్ట్రాంగ్గా ఇస్తాను, చూస్తూ ఉండు అని మనసులో కచ్చిగా అనుకుంటూ ఉంది దేవిక. ఫ్రెష్ అవుతాను అని తనూజ చెప్పడంతో ఆమెను తీసుకువెళ్ళి వాష్రూమ్లో వదిలేసి ఆ రూమ్ బయట ఎదురు చూస్తూ ఉంది రేఖ. దానితో రేఖ బయటే నిలబడి ఉంది అన్న ధీమాతో డోర్ కూడా వేసుకోకుండా ఫ్రెష్ అవుతూ ఉంది తనూజ. సరిగ్గా అదే సమయంలో రేఖ ఫోన్ రింగ్ అయింది. ఇప్పుడు ఎవరు కాల్ చేస్తున్నారబ్బా? బహుశా సార్ గారికి నేను ఇండియా వచ్చేసిన ఇన్ని రోజులకి గుర్తొచ్చానేమో, అందుకే ఫోన్ చేస్తున్నట్లున్నాడు. ఇప్పుడు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నిజంగానే నేను వాడికి హ్యాండ్ ఇచ్చేసాను అని అనుకుంటాడు. కాల్ లిఫ్ట్ చేసి జరిగిన విషయం గురించి క్లారిటీ ఇవ్వాలి అని కంగారుకు పడిపోతూ తనూజ స్నానం చేస్తున్న సంగతి కూడా మర్చిపోయి అక్కడి నుంచి పరుగు తీసింది రేఖ. హాల్లో కూర్చుని ఉన్న ధీరజ్కి తన తల్లితో అన్న మాటలు పదే పదే గుర్తొస్తూ ఉన్నాయి. అనవసరంగా ఎవరి మీదో కోపాన్ని అమ్మ మీద చూపించేసినట్లున్నాను. పాపం ఎంత ఫీల్ అయిందో ఏంటో. వెంటనే డాడీని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. నాకు తెలిసి నేను అమ్మ మీద ఎంతలా గట్టిగా అరిచింది లేదు. అలాంటిది ఫస్ట్ టైం ఇలా అరిచేసరికి చాలా బాధగా అనిపించి ఉంటుంది. అనవసరంగా చాలా కోపం తెచ్చేసుకున్నాను అని మనసులో అనుకుంటూ ఉన్న అతనికి తనూజ గుర్తొచ్చింది. తనని కూడా చాలా మాటలు అన్నాను. పాపం తను ఎప్పుడూ నేను ఎంత హర్ట్ చేసినా ఒక్కసారి కూడా నా గురించి తను బ్యాడ్గా అమ్మకి చెప్పలేదు. నిజంగా ధాత్రి ఎంత మంచిదో తనూజ కూడా అంతే మంచిది. అనవసరంగా నేనే ధాత్రి గురించి తనూజని బాధ పెడుతున్నాను. ఇంకా కొన్ని రోజులు నాకు ధాత్రి దొరికిన వెంటనే తనూజ మీద ఉన్న కేసులన్నీ తీయించేసి ఆమెకి కొత్త జీవితాన్ని ఇవ్వాలి. విడాకులిచ్చి తనకు నచ్చిన వాడిని ఇచ్చి తన పెళ్లి చెయ్యాలి అని మనసులో అనుకుంటూ ఉన్న ధీరజ్కి ఒక్కసారి తనూజని చూడాలి అనిపించింది.
ఏం చేస్తుందో ఏంటో అని అనుకుంటూ పైకి వెళుతూ ఉన్నాడు అతను. సరిగ్గా అదే సమయంలో స్నానం చేయడం పూర్తి అవడంతో రేఖా టవల్ అంటూ అరిచింది తనుజ. కానీ తన బాయ్ ఫ్రెండ్తో కబుర్లు చెప్పే పనిలో పడిపోయిన రేఖకి ఆ పిలుపు ఏమాత్రం వినిపించలేదు. ఏంటిది, ఎక్కడ ఉంది కదా, మరి పిలిచినా పలకదేంటి అని అనుకుని మళ్ళీ రేఖ నిన్నేనే, త్వరగా టవల్ ఇవ్వు అంటూ మళ్ళీ పిలిచింది తనుజ. ఈసారి ఆ పిలుపు అప్పుడే ఆ గదిలోకి వచ్చిన ధీరజ్కి వినిపించింది. దాంతో అనుమానంగా ఆ గది మొత్తం చూసిన అతనికి అక్కడెక్కడా రేఖ కనిపించలేదు. వసే ముద్దు మొహమా, ఎన్నిసార్లు పిలవాలి, ఇలా వాటర్లో ఎక్కువగా తడిచి ఉండడంతో చలి వేసేస్తుంది, త్వరగా టవల్ ఇవ్వవే బాబు అంటూ అసహనంగా అరిచింది తనుజ. ఇప్పుడు ధీరజ్ ఏం చేస్తాడు? తనుజకి టవల్ ఇస్తాడా లేదా ఇగ్నోర్ చేస్తాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. బాయ్ ఫ్రెండ్స్.